శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో హిమాలయ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి మే నెలలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం, అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి మరియు కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి కుజగ్రహం. ఈ యొక్క కుజగ్రహం ఈ మాసం అంతా కూడా ఈ యొక్క మీన రాశిలో 5వ స్థానంలో ఉంటారండి. సహజంగా 5వ స్థానం మంచిదే, కానీ అక్కడ రాహుతో కలిసి ఉండబోతున్నారు. మరి ఈ యొక్క ద్వితీయ మరియు పంచమాధిపతి విలువనిచ్చే గ్రహం, యోగకారకుడు అవుతారు ఈ యొక్క గురుగ్రహం. గురుడు శాస్త్ర శుభగ్రహం కూడా. ఈ రాశి వారికి పరమమిత్రుడు కూడా. రాశాధిపతి కుజుడికి గురుడు పరమమిత్రుడు కూడా. ఆ యొక్క గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఉన్నటువంటి యొక్క గురుడు ఆ రాశిని వదిలి ఈ యొక్క వృషభానికి వెళ్ళబోతున్నారు. ఎంతటి శుభగ్రహం అంటే గురుడు సహజంగా ఆయన ధనానికి, కుటుంబానికి, మత గ్రంథాలకి, డెవలప్మెంట్కి, ప్రాస్పెరిటీకి, విద్యకు, వీటన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. అందున ఈ యొక్క వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి ధన, కుటుంబానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్, లవ్, అట్రాక్షన్, ఈ యొక్క మంత్రస్థానం, సంతానస్థానం, వీటన్నిటికీ కారణం గురుడే అవుతారు. ఆయన మే 1వ తారీఖున ఈ యొక్క వృషభ రాశిలో అడుగుపెట్టబోతున్నారు. సో ఎప్పుడైనా సరే గోచారంలో ఏదైనా ఈ యొక్క గురుగ్రహం ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలో స్థితి పొందబోతున్నప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి నదీ పుష్కరాలు ఆరంభం అవుతాయండి. అదేవిధంగా మే 1, 2024 తేదీన ఎప్పుడైతే గురుడు మేషాన్ని వదిలి వృషభాన్ని అడుగు పెడతారో అప్పుడే నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. 12 రోజుల పాటుగా దిగ్విజయంగా జరుగుతాయండి. సో అంతటి శుభగ్రహం చెప్పడం కాన్సెప్ట్. ఈ యొక్క తృతీయ చతుర్థాధిపతి శనైశ్వరుడు అవుతారు. ఆయన మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభంలో స్థితి పొంది ఉన్నారు. మరి అష్టమ లాభాధిపతి బుధుడు అవుతారు. ఈయన 10వ తారీఖు సాయంత్రం వరకు కూడా మీనంలో, అంటే 5వ స్థానంలో, 10వ తారీఖు సాయంత్రం నుండి 6వ స్థానం అయినటువంటి ఈ యొక్క మేషరాశిలో స్థితి పొందబోతున్నారు. దశమాధిపతి రవిగ్రహం ఈ మాసంలో ఎక్సలెంట్గా బలంగా ఉన్నారండి. ఆయన మనకు మేషరాశిలో 14 మే వరకు కూడా ఉచ్చస్థితిలో ఉండి 15 ఈ యొక్క మే నుండి నెల రోజుల పాటుగా వృశ్చిక రాశి వారికి 7వ స్థానం ఉంటే వృషభంలో స్థితి పొందబోతున్నారు. సో ఇది గ్రహస్థితి. రాహు విషయానికి వచ్చే వరకు రాహు పంచమంలో మీనంలో ఉన్నారు. కేతు కన్య రాశిలో ఏకాదశ లాభభావంలో లాభస్థానంలో ఉన్నారండి. సో ఇది గ్రహస్థితి. మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మొదటిగా విద్యార్థులకు చూస్తే 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్. సో గురుగ్రహం 7వ స్థానానికి వెళ్ళారు. ఏంటంటే ముఖ్యంగా కోణాధిపతి కేంద్రంలో ఉన్నారు కాబట్టి వీరు బాగా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. సో స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే మరికొంతమంది బహుదూరం వెళ్ళి విద్యను అభ్యసించడము, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారండి. ఇక్కడ 5వ స్థానంలో కూర్చుంటున్నారు కూడా ఆలోచన బాగానే ఉంటుంది, కానీ రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఏంటంటే సందిగ్ధత, జస్ట్ ఐ కెన్ డూ అని ఒకసారి ఓపెన్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి కొన్నిసార్లు లో సెల్ఫ్ ఎస్టీమ్ పోతూ ఉంటారు. ఈ అనేది ఎక్కువగా అష్టమాధిపతి బుధుడు కలయిక ఉన్నంత వరకు బుధ, కుజ, రాహు 10వ తారీఖు వరకు కూడా ఇలాంటి భావనలు వస్తూ పోతూ ఉంటాయి. నేను చేస్తున్నా లేదో, వెదర్ ఐ కెన్ అచీవ్ ఆర్ నాట్, ఇలాంటి భావనలు ఉంటాయండి. కానీ ఎప్పుడైతే బుధుడు మీన నుండి వెళ్ళిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా 6వ స్థానం అంటే కాంపిటేటివ్ స్థానం అది. సో పోరాట పటిమను చూపించేది 6వ స్థానం. ధైర్య పరాక్రమాలు ఉన్నాయో చూడాలంటే 3వ స్థానం. కాబట్టి ఏంటంటే 3వ స్థానాధిపతి శని 4లో బాగానే ఉన్నాడు. సో గురుడు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీలో ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ బాగుంటుంది. సో రవి బలంగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా రాస్తూ ఉన్నవారైనా సరే, ఏదైనా గవర్నమెంట్ సంబంధంగా ఏదైనా ఎదురు చూస్తూ వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా బాగుంటుంది. సో విద్యార్థులకు మాత్రం బాగానే ఉందని చెప్పవచ్చు అండి. సో జస్ట్ 10వ తారీఖు వరకు ఈ రాహు బుధుల కాంబినేషన్ తోటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఏదైనా డౌట్ వస్తే మీ యొక్క రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి ఎల్డర్ పీపుల్ని అప్రోచ్ కండి, సీనియర్స్ను కన్సల్ట్ అవ్వండి, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుంటే సరిపోతుంది. మరి ప్రేమ విషయంలో ఎలా ఉందంటే సహజంగా 5వ స్థానం అంటే ప్రేమ. 5లో రాశాధిపతి కుజుడు 5లో ఉన్నారు. లవ్లో ఇన్వాల్వ్ అవుతారు. రాహుతో కలిసి ఉన్నారు. అనుకోకుండా ఎక్కడైనా ఎడ్యుకేషన్లో కావచ్చు, కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్లో కావచ్చు క్రష్ అనేది జరిగే అవకాశం ఉంది. అష్టమాధిపతి బుధుడు ఉన్నారు కాబట్టి సీక్రెటివ్ లో అఫేర్ కొనసాగించే అవకాశం కాస్త కనబడుతుంది. బట్ రాహు వల్ల ఏంటంటే అది రియలా అనేది చెక్ చేసుకోవాలి. బట్ రాహు మాయ అనేది ఉంటుంది కాబట్టి సో బెటర్ టు క్విట్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి విద్యార్థులు అయితే ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్
గోల్స్ మీద ఫోకస్ చేయండి. మరి ప్రేమికులు ఎలా ఉంటారంటే అష్టమాధిపతి బుధుడు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. శుక్రుడు కూడా 19 నుండి స్వస్థానానికి వెళ్తారు కాబట్టి మళ్ళీ బాగానే ఉంటుంది అని చెప్పవచ్చండి. మరి వైవాహిక జీవితంలో మ్యారిటల్ లైఫ్లో ఏ విధంగా ఉండబోతుంది? 7వ స్థానం అనేది మ్యారిటల్ లైఫ్ ఇండికేట్ చేస్తుంది. 7వ స్థానాధిపతి యొక్క శుక్రుడు 6వ స్థానంలో 18 వరకు ఉన్నారు. అఫ్ కోర్స్ అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి 18 వరకు. గురు యొక్క స్థితి మంచిదే, రాశిని చూస్తూ ఉంటారు. కానీ ఆ రాశాధిపతి శుక్రుడు 6లో ఉన్నారే అంటే 6 ఉంటే శత్రువు, రుణ, రోగ బాధ, మాట పట్టింపులు. ఆ యొక్క శుక్రుడు 14 వరకు రవితో కలిసి ఉన్నారు. ఈగో క్లాసెస్, నేనంటే నేను గొప్ప, నేను చెప్పింది మీరు వినట్లేదు, ఇలాంటి భావనలు బాగా ఉంటాయని. బట్ లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు, నో డౌట్. మళ్ళీ 19 నుండి మంచి అన్యోన్య దాంపత్య జీవితాన్ని లీడ్ చేస్తారు. సో బంధుమిత్రుల కలయిక ఉంటుంది, సంతానంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకంటే 7వ స్థానం అంటే లైఫ్ పార్ట్నర్. శుక్రుడు 19 నుండి మీకు 7వ స్థానంలోకి వస్తున్నాడు. ద్వితీయ పంచమం అంటే కుటుంబము, సంతోషము, పిల్లలు, వీళ్ళంతా కూడా. సో కాబట్టి బంధుమిత్రుల సమాగమనం, పిల్లలతోటి ఆనందంగా గడుపుతారు అని చెప్పవచ్చు. 18 వరకు చిన్న క్లాషెస్ కావచ్చు, లేదు అని అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి చిన్నప్పటి అనారోగ్యం కానీ కలిగే అవకాశం అయితే కనపడుతుంది. మరి మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క వ్యాపారంలో కానీ ఆ వృత్తిలో కానీ అద్భుతంగా రాణిస్తారు ఈ మాసంలో అని చెప్పవచ్చండి. మరి వృత్తి విషయంలో ఎలా ఉంటుందంటే 10వ స్థానం రాజ్యభావం, వృత్తి స్టేటస్. 10వ స్థానాధిపతి రవి 6వ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు 14 వరకు. కాబట్టి ఏంటంటే 14 వరకు కూడా మీకు ఏ టార్గెట్ ఇచ్చినా కూడా అవుట్ రైట్ గా వర్క్ చేస్తారు, కష్టించి పనిచేస్తారు. అవసరమైతే పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటారు. మీ వర్క్ ప్లేస్ లో మీ టాప్ మేనేజ్మెంట్ తోటి, పై వాళ్ళతోటి దగ్గరగా మూవ్ కావడం, వారితో కలిసి వర్క్ చేయడం కావచ్చు జరుగుతుంది. మీరు కనుక గవర్నమెంట్ ఉద్యోగులు అయితే పొలిటికల్ లీడర్స్ కాస్త, లేకుంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారి యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం కావాలి, అటాచ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. బట్ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో గవర్నమెంట్ ఉద్యోగులకి బాగుంటుందని చెప్పవచ్చు. 15 మే నుండి దశమాధిపతి 7వ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి ఏంటంటే సో మీ యొక్క జీవిత భాగస్వామికి ప్రమోషన్ కావచ్చు, అనుకోని ప్రాంతానికి పక్క ప్రాంతానికి వెళ్ళాల్సి రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. మీ విషయంలో అయితే మీరు వృశ్చిక రాశి వారు అయి ఉంటే మీరు ఏదైనా ట్రైనింగ్ కోసం కావచ్చు, లేకుంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తం మీద వృత్తిలో బాగానే ఉంది. డోంట్ టేక్ ఎనీ సడన్ గా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడట్లేదండి. బిజినెస్లో ఏ విధంగా ఉంటుందంటే 7వ స్థానాధిపతి శుక్రుడు 6లో ఉన్నారు కాబట్టి కొంత ఖర్చు వ్యాపారంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. మాల్ అంటే సరుకు ఎక్కువగా కొనాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 19 నుండి ఎప్పుడైతే శుక్ర స్థితి అనేది 7వ స్థానంలోకి వస్తారో దెన్ ఆ వ్యాపారం నుంచి పెట్టినటువంటి పెట్టుబడి నుండి లాభాన్ని తీసే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు కూడా బాగుంటాయని చెప్పవచ్చండి. సో ఈ మాసంలో అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు, లేకుంటే కౌన్సిలింగ్ ఉన్నవారు, మోటివేషనల్ స్పీకర్స్ అయితేనేమి, రవి గురు కాంబినేషన్ డాక్టర్స్ కానీ ఇలాంటి వారు అందరికీ కూడా బాగుంటుందని చెప్పాలండి. మరి వైవాహిక జీవితం చూసాం, వృత్తి చూసాం, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఈ మాసంలో ఫలితాలు బాగానే ఉంటాయండి. అంటే ఆశించిన దానికంటే కాస్త బాగానే ఉంటాయి. సో పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే రాహు ఉన్నాడు, అష్టంలో బుధుడు వీక్ ఉన్నారు కాబట్టి కొంతమంది ట్రేడింగ్ ఆప్షన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే వారికి బుధుడు చంద్రుడు బాగలేకపోతే ఏమవుతుందంటే బుధుడు బుద్ధికి కారకుడు. సో గ్రాఫ్లో పెరుగుతుంది అమౌంట్. సో అప్పుడు వెంటనే క్విట్ చేసి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి కాకుండా ఇంకా చూద్దాం, గతంలో లాస్ అయింది కదా, ఇంకా పెరుగుతుంది అనుకొని అత్యాశకి వెళ్ళినప్పుడు, గ్రీడీనెస్కి వెళ్ళినప్పుడు టక్ అని పడిపోవడం జరుగుతుంది. సో అలాంటి బుధుడు బలహీనంగా ఉండడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే మనకు 10వ తారీఖు ఇలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఒక గోల్ పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని సేఫ్ జోన్లో కనుక వెళ్తూ ఉంటే డెఫినెట్గా మీరు విన్ అవుతారు, డబ్బులు సంపాదించే అవకాశం కూడా బలంగానే కనపడుతుంది. సంతానపరంగా ఏ విధంగా ఉంటుంది? పంచమాధిపతి గురుగ్రహం 7లో ఉన్నారు, కోణాధిపతి కేంద్రంలో ఉన్నారు. మీ యొక్క సంతానం బాగా డెవలప్ అవుతారు, నో డౌట్. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా లేదంటే అవకాశం ఉంది గోచార రీత్యా. బహుదూరంలో ఉన్న మీ యొక్క సంతానం కూడా బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. వారి వివాహ జీవితంలో కూడా బాగానే ఉంటుంది. పర్టికులర్గా 19th నుంచి చాలా బాగుంటుందని చెప్పాలండి. ప్రాపర్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే చతుర్థాధిపతి శని చతుర్థంలోనే ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఇంటి నిర్మాణ పనులు కొన్ని చేయవచ్చు, కాకపోతే కర్తరి, మౌఢ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్త పనులు స్వీకరించరాదు. కాకపోతే పాత వేదన కంటిన్యూ చేస్తూ ఉంటే కొంచెం వేగవంతమయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎవరికి బాగుంటుంది అంటే ఈ యొక్క గురుదృష్టి అనేది తృతీయం మీద ఉంది, లాభం మీద ఉంది, మీ యొక్క జన్మరాశి మీద ఉంది. కాబట్టి మీలో ఒక మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రకాశవంతంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. అదేవిధంగా ఆ గతంలో దూరమైన మీ యొక్క నెట్వర్క్, బంధువులు, ఫ్రెండ్స్ని తిరిగి కలుసుకోవటం, గెట్టుదలాంటి జరగడం ఉంటుంది. ఈ యొక్క గురుదృష్టి అనే తృతీయ స్థానం మీద ఉంది కాబట్టి మీలో ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి, ముందుకు వెళ్దామని అనుకోవడం, ప్రయాణాలు ఇష్టపడటం,
అదేవిధంగా జర్నలిజం, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నవారు, టెలికాం రంగంలో ఉన్నవారు, మార్కెటింగ్లో ఉన్నవారు, సేల్స్ రంగంలో ఉన్నవారు, ఎగ్జిక్యూటివ్ రంగంలో ఉన్నవారు, వీరందరికీ కూడా ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ఏది అవినా కూడా దశమ స్థానానికి సంబంధించినటువంటి విషయం చూస్తే దశమాన్ని శని చూస్తూ ఉన్నారు, రవి 6లో ఉన్నారు కాబట్టి కొంత డోంట్ ఆర్గ్యూ విత్ బాస్, అంటే మీ యొక్క పైవారితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా మీలో ఎనర్జీగా వర్క్ చేసే స్కిల్ కెపాసిటీ ఉంది, చేస్తారు కూడా. కాబట్టి ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయకుండా సో ఆ ఎనర్జీని అనేది వర్క్ మీద ఫోకస్ చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రాబడతారు. ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ మనకు ఏంటంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో కావటం వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుందండి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ పాజిటివ్ థింగ్స్ ఓన్లీ. ఆరోగ్యం చూద్దామండి. రాశాధిపతి కుజుడు 5వ స్థానంలో ఉన్నారు, రోగస్థానానికి వెనక స్థానం కాబట్టి ఎనర్జెటిక్గా హెల్తీగా ఉంటారు. కాకపోతే రాహుతో కలిసి ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం కోపతాపాలు, చిరుబూళ్ళు అవటం, వర్క్ స్ట్రెస్ వల్ల అన్ఈజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కాస్త అసిడిటీ కావచ్చు, ఈ యొక్క చర్మ సంబంధమైన సమస్యలు లాంటివి కాస్త ఉండే అవకాశం ఉంది. మరికొంతమందికి ఏంటంటే ఈ యొక్క పాదాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది. అదర్వైజ్ మేజర్గా హెల్త్ సమస్యలు అయితే మనకేమీ కనపడట్లేదు. మరి రెమెడీస్ విషయంలో చూస్తే రాశాధిపతి కుజుడు రాహుతో కలిసి అంగారక యుగంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం నడక, ప్రాణాయామం, ధ్యానం ఈ కామన్గా చెప్తూ ఉంటాం మనం. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ అండి. అదేవిధంగా అంగారక స్థితి ఉంది కాబట్టి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. సో ఇక శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు, 7వ స్థానాధిపతి 6లో ఉన్నారు కాబట్టి శుక్రగ్రహ రెమెడీ కూడా చేయడం వల్ల ఏంటంటే ఎదుటివారి విషయంలో కావచ్చు, వ్యాపార భాగస్వామి విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కూడా బాగుంటుంది. కుజ శుక్ర రెమెడీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం, హనుమాన్ చాలీసా పఠనం చేయడం సరిపోతుంది. ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.